ఇదివరకు కమ్యూనిస్టులు చైనాలో వర్షం వస్తే ఇక్కడ గొడుగులేసుకు తిరుగుతారు అనేటటువంటిది ఒక వెటకారం ఉండేది. అట్లాగే ఇప్పుడు భారతదేశంలో దేశ ద్రోహులు అనాలా, మోడీ ద్వేషులు అనాలా, లేకపోతే పాకిస్తాన్ ప్రేమికులు అనాలా, వీళ్ళకి పాకిస్తాన్లో ఏదైనా జరిగితే ఇక్కడ జెండాలు అట్టుకు తిరిగేస్తున్నారు, పాలస్తీనాలో జరిగితే ఇక్కడ జెండాలు అట్టుకు తిరుగుతున్నారు, ఇజ్రాయెల్లో ఏదన్నా జరిగితే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు, యుద్ధ విరమణ జరిగితే కాశ్మీర్లో సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ బంగ్లాదేశ్ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ ఉందంట, పాకిస్తాన్ ఆర్థికమైన వ్యవస్థ అద్భుతంగా ఉందట, భారతదేశం మాత్రం బాగాలేదట. పాపం ఈ పాకిస్తాన్ ప్రేమికులకు తెలియాల్సింది 2000 దాకా అయితే కనుక భారతదేశపు తలసరి ఆదాయం $442, పాకిస్తాన్ది 535, మనకంటే ఎక్కువ. జనాభా ఎక్కువ మనకి, వాళ్ళకి జనాభా తక్కువ. ఆ జనాభా ఎక్కువ కారణంగా మన ఆదాయంలో మనకి తలసరి ఆదాయం అంటే 100కి మనం 5గురు లెక్కేస్తే వాళ్ళకి 100కి ఒకళ్ళే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బట్ అది ఆ రోజున గొప్పగానే అనిపించింది 2000 కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఏది మన తలసరి ఆదాయం కంటే వాళ్ళది ఎక్కువ ఉన్నా సరే. అదే సందర్భంలో 2009 నాటికి మనది $1095, వాళ్ళు 1020, కొంచెం తగ్గింది 2009 నాటి, అది కాంగ్రెస్ ఉన్నప్పుడే. అప్పుడు కూడా బాగానే ఉంది. 2014లో వచ్చేటప్పటికి మనం 1554, వాళ్ళు 1424, కొంచెం తగ్గింది. అప్పుడు కూడా బాగానే ఉంది, కాంగ్రెస్సే కాబట్టి. బీజేపీ వచ్చిన తర్వాత 2020 నాటికి మనం 1907, వాడు $1280. 2024 నాటికి మనది $2695, వాడు $1479. అంటే వాడి ఆర్థిక వ్యవస్థ అక్కడే స్థిరపడిపోయింది, కొంచెం ఎదుగుతోంది. మనం బూస్ట్ వచ్చేసింది. 2026 నాటికి ఎస్టిమేటెడ్ $3051, మనం 1500 నుంచి 1710 మనం వాడు. ఇప్పుడు దీన్ని ఎలా అన్నాం? రైట్ అన్నామా, రాంగ్ అన్నామా? అదే $1,000,000 ప్రశ్న.